కూటమికి సంబంధించిన వ్యక్తులు బాగా బూత్ ప్రెసిడెంట్లు, బూత్ కమిటీ, వార్డు కమిటీ, యువత, మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, టోటల్ కమిటీ వాళ్ళంతా 18 బూతుల్లో కూడా ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు కూడా ఈ వార్డులో ఈ డోర్ టు డోర్ కార్యక్రమాలు చేస్తున్నారు. మాకైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందా ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తాను. కానీ ఇప్పుడైతే మట్టుగా నిన్న ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ కట్టిన నుంచి కూడా ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా ఇప్పుడు మంచి స్పందన వస్తుంది. ఒక పండగ వచ్చే వాళ్ళ మేము ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళు మేము అడక ముడిపి ఆలో చెప్పేస్తాను, బాబు పెన్షన్ వస్తుంది, అన్న క్యాంటీన్ అవుతుంది, ఉచిత బస్సులు వెళ్తాను, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లోటుతో చెప్తాను. అంత ఆనందంగా ఉంటుందని మేము జీవితంలో అనుకోలేదు. గవర్నమెంట్ మట్టుగా అంత నిర్ణయం తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్రాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన నిశ్చయంగా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ఈవేళ మా 35వ వార్డులో 15,811 ఓట్లు, మావి 18 బూతుల్లో. అప్పటికే మేము ఇంకా 2,500 వరకు చేస్తాం. ఇంకా మాకు ఉండేది 2,680 ఇల్లులు ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసుకుంటామని మనం చేస్తాను. ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా మా కార్యకర్తలు, మా వార్డులు ఏంటంటే ఒక పండగ ఉత్సవాల్లాగా ఎన్ని నెలలు పెట్టినా, ఎన్ని వారాలు పెట్టినా, ఎన్ని రోజులు పెట్టినా మాకు కుటుంబం పరంగా అన్నిటిలో పాల్గొని పనిచేస్తారు. ప్రజలు అందుబాటులో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలంలో ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు ఏ విధంగా చేరువయ్యాయి, ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిలా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఒక వారధిలా నిలబడాలని, ప్రతి ఒక్కరికి కూడా ప్రజా సంక్షేమ పథకాలని, ఫలాలని తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఇంకా ఎవరైనా సరే లబ్ధిదారులు, బెనిఫిషరీస్ ఎవరికైనా సరే అందకపోతే వారికి కూడా అందే విధంగా చూడమని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాలతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ప్రజలు కూడా వినూత్న రీతిలో ప్రతి ఒక్కరు కూడా ఆనంద బాష్పాలతో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి ఏ పథకం అడిగినా సరే ప్రతి ఒక్కరికి కూడా అది భోజన పథకం, 5 రూపాయలు అన్న క్యాంటీన్ కానివ్వండి, అలాగే పెన్షన్ పథకం కానివ్వండి, అలాగే హౌసింగ్ స్కీమ్ కానివ్వండి, అలాగే గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, మహిళా శక్తి అన్నింటికన్నా ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళామణి కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి ఎక్కడికి వెళ్లాల్సినా సరే ఉచితంగా ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్క మహిళా సోదరిమణి కారణభూతులు అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా ఆ మహిళా భూతులు పట్టాభిషేకం చేసిన ప్రతి ఒక్క మహిళకి కూడా రుణం తీర్చుకునే విధంగా, ఒక తల్లి రుణం తీర్చుకునే విధంగా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన గొప్ప కార్యక్రమం స్త్రీశక్తి కార్యక్రమం. అటువంటి స్త్రీశక్తి పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి, అనూహ్య రీతిలో స్పందన వస్తుందని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఇన్ఛార్జ్ వర్యులు ప్రసాద్ గారు కూడా రావడం జరిగిందని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అందరూ కూడా హ్యాపీగా మాకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. పెన్షన్ తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వచ్చిందని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అలాగే చిన్న చిన్న సమస్యలు ఏవైతే రోడ్లు కానీ, లేకపోతే వీధి లైట్లు కానీ, లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇమీడియట్లీ మా వార్డు ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని అది కూడా చేయించడానికి చేయిస్తున్నారు. ప్రజల్లో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పు వచ్చింది, మేము హ్యాపీగా ఉన్నామన్నది మాత్రం వాస్తవం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మాకు మేము ఇంత ధైర్యంగా తిరుగుతున్నామంటే ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేము వెళ్తుంటే ప్రజలు ఇంకా చేయాలి కొనుక్కుని ఇంకా హౌసింగ్ సార్ ఇవ్వండి, గత గవర్నమెంట్ లో చాలా డబ్బులు గడిస్తున్నాము చేయలేదు, అవి కూడా మాకు కొద్దిగా రెక్టిఫై చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా అది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. అవి కూడా చేసే బాధ్యత మనకు ఉన్నటువంటి ప్రెసిడెంట్ అధ్యక్షులు ఉన్నారు, అలాగే మరి ఇన్ఛార్జి వర్యుల దగ్గర ఉన్నారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా మేము CMRI రిలీఫ్ ఫండ్ కింద చాలా మందికి చెక్కులు వచ్చి మాకు మేము చేయించుకున్న వైద్యానికి సారు సీతంరావు సుధాకర్ గారు అందరికీ ఎంతమందికి మేము అప్లై చేసుకుంటే అందరూ కూడా డబ్బులు వచ్చాయని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మెడికల్ గా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు వచ్చాయంటే వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ నియోజకవర్గంలోనే. కాబట్టి రేపు రానున్న రోజుల్లో ప్రజలు మాకు సహకరిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి గవర్నమెంట్ కి అందరూ కూడా రేపు మళ్ళీ సాయం చేయాలని మేము కూడా కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా చేస్తారని మేము ఘంటాపథంగా చెప్తున్నాం.